నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ముఖ్యంగా నిజామాబాద్లో పెద్ద మొత్తంలో క్రీడలు నిర్వహిస్తున్నారు. మరి క్రీడలకు ముఖ్యంగా విద్యార్థుల్లోని ప్రతిభ బయటపడుతుంది. దాంతోపాటు మానసిక శారీరకంగా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి ఇలాంటి గేమ్స్ ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో నిజామాబాద్ అర్బన్ సంబంధించినటువంటి అంతర్ పాఠశాలలకు సంబంధించి ఇక్కడ వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్ లాంటివి మొత్తం జిల్లా వ్యాప్తంగా నగరంలో ఉన్నటువంటి పాఠశాలలు, ఇక్కడ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి పెద్ద మొత్తంలో గేమ్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా మనం మాట్లాడాలి, ఏదైతే గేమ్స్ అనేగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చి ఏదైనా గేమ్స్ ఆడాలంటే గ్రౌండ్ ఖచ్చితంగా బాగుంటేనే ఆ క్రీడలు అనేవి సజావుగా సాగుతాయి. మరి గ్రౌండ్ సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద క్రీడలైనా అసలు ఆడడానికి అనువుగా లేకపోతే వాళ్ళ ప్రతిభ అనేది బయటకు కనిపించినటువంటి పరిస్థితిగా చెప్పచ్చు. మనం మాట్లాడదాం. ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించి పెద్ద మొత్తంలో అసలు నిజామాబాద్ అంటేనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద గతంలో ఇక్కడ నుంచి ప్రతిభావంతులు బయట ప్రపంచానికి తెలిసినటువంటి సిచ్యువేషన్. మరి ఇట్లాంటి సమయంలో నిజామాబాద్లో అసలు గ్రౌండ్ లేకపోవడం చాలా ఇక్కడ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ పోటీలు అయితే జరుగుతున్నాయి కానీ నిజామాబాద్కి ఒకే ఒక్క గ్రౌండ్ ఉంది. ప్రస్తుతం ఈ గ్రౌండ్ అతి త్వరలో ఇది మరో కళా వేదిక కాబోతుంది. మరి అట్లాంటి సమయంలో క్రీడాకారులు ఆడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నాడు. బయట ఇక్కడ ఆడలేని పరిస్థితి. ఇక్కడ ఆడదామంటే మెయిన్ సెంటర్లో ఉన్న ఒకే ఒక్క గ్రౌండ్ కొన్ని రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది. మరి ఒకవైపు నాగారం దగ్గర ఒక స్టేడియం ఉన్నప్పటికీ, రాజారాం స్టేడియం, అంత దూరం వెళ్ళి ఆడడానికి చాలా దూరం అవుతుంది కాబట్టి ఆడలేని పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్ కండక్ట్ చేశారు, అసలు గేమ్స్ తీరు ఎట్లా ఉంది, ప్రభుత్వం నుంచి స్పందన ఎట్లా ఉంది, మీరు ఇంత పెద్దగా గ్రాండ్గా అయితే ఏర్పాటు చేశారు 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం, అసలు దీని అంతా ఎట్లా చూస్తారు? ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం లేదు నిజామాబాద్ జిల్లాలో. ఇది గత అర్బన్ స్పోర్ట్స్ మాత్రం గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అర్బన్ క్రీడగా జరగలేదు. ఇది కేవలం మా సీనియర్ క్రీడాకారుడు, కబడ్డీ క్రీడాకారుడు మెమోరియల్ కొందరి దాన దత్తాలతో చేసిన క్రీడ ఇది. నిజామాబాద్లో మాత్రం ఎలాంటి సహకారం లేదు మిత్రమా. ఒకటే అభినయ్తో కబీనయ్ అన్నట్లు ఇప్పుడు మాకు స్టేడియం ఇవ్వకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున క్రీడా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రెడీ ఉన్నాం. నిన్ననే మా పిసిసి అధ్యక్షులు హామీ ఇచ్చారు, మీ గ్రౌండ్ మీకే ఉంటుంది, మేము స్టేడియం కట్టిపిస్తున్నామని చెప్పారు. కట్టిపోయకపోతే మాత్రం గతంలో ఉన్న పార్టీకి గతి పట్టినట్లు ఈ పార్టీకి కూడా గతి పడుతుంది. వీళ్ళు స్టేడియాలు కట్టిపిస్తే మాత్రం ఇంటింటికి తిరిగి క్రీడాకారులతో వారిని గెలిపించి బాధ్యత మా క్రీడా సంఘాలది ఉంటుంది, క్రీడాకారులు ఉంటుందని చెప్తున్నా. కాకపోతే మాత్రం వీళ్ళని స్టేడియాలను ఏర్పాటు చేయకపోతే మాత్రం వీళ్ళని అదే ఇంటింటికి ఓటర్ల కాళ్ళు మొక్కైనా కానీ ఓడగొట్టే బాధ్యత క్రీడా సంఘాలది. ఈ దాత ఎన్ని రోజులు ఇక ఇది 2 ఎకరాల 19 గుంటలు పక్కకు గ్రౌండ్ ఉంది, అది కూడా మేము మా స్టేడియానికి ఇవ్వమని చెప్పినాం. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. షబీర్ అలీ గారు, పిసిసి చైర్మన్ గారు మొన్ననే రీసెంట్లీ ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు, వారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ గవర్నమెంట్ మాత్రం క్రీడా నిధి కూడా 350 కోట్లతో నిధి ఏర్పాటు చేసింది, ఎప్పుడు లేని విధంగా. వారికి కూడా ధన్యవాదాలు. కాకపోతే నిజామాబాద్లో మాత్రం స్టేడియాలు ఏర్పాటు చేయకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంతకుముందే శంకుస్థాపన కూడా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంత పెద్ద మైదానం మనం ఎక్కడ చూసినా కనిపించదు నిజామాబాద్ నగరంలో చూసి. ఒకటి నాగరం స్టేడియం ఉన్నప్పటికీ అంత దూరం వెళ్ళలేని పరిస్థితి క్రీడాకారులు. మరి ఒకవైపు ఇట్లాంటి శంకుస్థాపనలు అయితే చేస్తున్నారు. మీరు ప్రభుత్వానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలకులకు అయితే చెప్పినటువంటి సందర్భం వాళ్ళ నుంచి ఎట్లా రెస్పాండ్ వస్తుంది? శంకుస్థాపన స్పోర్ట్స్ అథారిటీకి కాలేదు, ఓన్లీ కళాభారతికి అయింది. కళాభారతికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మేము ఈ గ్రౌండ్ తీసేస్తామని చెప్తే మాత్రం మేము అధికారులను స్పోర్ట్స్ స్టేడియంలో బంధించి తాళం వేసినాం. అప్పుడే కలెక్టరు స్పందించారు, నారాయణ రెడ్డి గారు. మీ కలెక్టర్కు సబ్స్టిట్యూట్గా ఇస్తేనే మీరు ఇక్కడికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి అని చెప్పి వారు కూడా మాకు వాగ్దానం చేసి పోయారు. ఇది కంపల్సరీగా 4-5 ఎకరాలు మీ క్రీడా మైదానికే ఉంటుందని కూడా వారు చెప్పారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా క్రీడలకు సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది క్రీడా మైదానాలుగా. అవి ఇప్పటికి కూడా నోచుకునే శంకు అట్టహాసంగా ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు కూడా గ్రామస్థాయిలో ప్రతిభ వెలికితీసి వాళ్ళకు ఒక గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చేశారు. ఇప్పుడైతే మరుగున పడ్డది కదా ఇవన్నీ కూడా.
అది కేవలం రాజకీయం చేశారు. ఎక్కడ కూడా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయలేదు. నిజామాబాద్లో గత 35 సంవత్సరాల నుంచి ఒక కోచ్ కూడా లేడు. అప్పటి నుండి ఇక్కడ మాత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఉన్నారు. అర్జున అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మాత్రం చేయకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఏంది ఇప్పుడు మొత్తం కోచ్లు సైతం ఇక్కడ ఉన్న కోచ్లు కూడా లేరు. చాలా మట్టుకు సమస్యలు అయితే వేధిస్తున్నాయి. ఆడడానికి సిద్ధంగా ఉన్నారు క్రీడాకారులు, కానీ వాళ్ళకు ప్రోత్సహించే ఒకవైపు కోచెస్ లేరు. మరి గ్రౌండ్స్ లేకపోతే ఎట్లా ఉండబోతుంది వాళ్ళ పరిస్థితి? हिंदी में बोल। अभी तक जो है ना निज़ामाबाद की तारीख में ना कोचेस है यहाँ पर, ना वॉलीबॉल में, ना कबड्डी में, ना बॉक्सिंग में गवर्नमेंट का कोई कोच नहीं है। हमारे को बहुत ज़्यादा तकलीफ़ हो रही, लिहाजा हमारे को कोच होना और हमारे को प्लेग्राउंड होना ये बहुत ज़रूरी है। ये हमारे बच्चों ना एक ज़माने से कोशिश कर रहे हैं। ओलंपिक एसोसिएशन के वाइस प्रेसिडेंट, हमारे को बहुत ज़्यादा ज़रूरत है। इसका रिक्वायरमेंट हमारे को जो है गवर्नमेंट से हम जो है ना अपील कर रहे हैं। हमारे को ज़रूरी है हमारे को स्पोर्ट्स के लिए, और हमारे पास अच्छे अच्छे नेशनल लेवल के प्लेयर्स है तैयार हो रहे हैं। हमारे को ज़रूरी है स्पोर्ट्स में यहाँ पे कोचेस और ग्राउंड्स की बहुत सख्त ज़रूरत है। हमारी गवर्नमेंट से अपील है कि हमारे को जो है सो ग्राउंड की सख्त ज़रूरत है। हमारी रिक्वेस्ट है, पूरी करिए। పీటీల పరిస్థితి ఎట్లా ఉందో మాట్లాడడం. అసలు పీటీల గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయక చాలా రోజులు అయిపోయింది. పీటీల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలోనే పీటీలుగా చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో మరింత రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని రోజులుగా ఇది పెండింగ్లో ఉంది? అసలు మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? నేను 2003లో నా బీపీఎడ్ అయిపోయింది. అప్పటి నుండి తూతూ మంత్రంగా ఒక 2-3 డిఎస్సీలు అయినాయి. అందులో ఒకటే మెగా డిఎస్సీ అని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. దాని తర్వాత 1 పోస్టు 2 పోస్టులు 7 పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు. మన ప్రతిసారి తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని తెలంగాణ తెచ్చుకున్నాం. అయినా మనకు అరకొర వసతులు అన్ని స్కూళ్ళలో మ్యాక్సిమంగా నిజామాబాద్ డిస్టిక్లో తీసుకుంటే దగ్గర ఒక 200 పోస్టులు ఖాళీ ఉంటే దాంట్లో నింపింది వీళ్ళు ఏదో 16, 11, 9, 7 ఈ నంబర్ సింగిల్ డిజిట్లోనే ఉన్నాం. అందుకే ఇప్పుడు దగ్గర ఒకప్పుడు 2004లో 70 మంది పీఈటీలు ట్రైనింగ్ చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 2000 మంది నిరుద్యోగులు ఉన్నారు ట్రైన్ చేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకు కనీసం ఈ మెగా డిఎస్సీ నిర్వహించి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పీటీలు అసలు ఎట్లా వాళ్ళ క్రీడల్ని ఎంకరేజ్ చేసే విధంగా, ప్రాక్టీస్ చేసే విధంగా చాలా వాళ్ళని షార్ప్ చేసే ప్రక్రియ అయితే ఉంటుంది. మరి ఇప్పుడు జిల్లాల నుంచి పెద్ద స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి మన నిజామాబాద్ జిల్లాకి పీటీలని ఎప్పుడు రిక్రూట్ విధంగా మీరు ఏం చెప్తారు? అంటే రిక్రూట్మెంట్ చాలా రోజులుగా లేవు. రిక్రూట్మెంట్ పెంచడానికి మీరు ఏం చేస్తున్నారు? మీ సంఘం ఉంటుంది కదా, దాని తరపు నుంచి ఏమైనా ఉందా? పిల్లలను ఇప్పుడు మ్యాక్సిమంగా చూడండి సార్, ఇప్పుడు ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. ఇంత పెద్ద టోర్నమెంట్లో ప్రైవేట్ స్కూల్సే ఎక్కువ మ్యాక్సిమంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మన దగ్గర ఇప్పుడు డివైఎస్ ఇప్పుడు ఈ కలెక్టరేట్లో కోచ్లు అంటే ఆ కోచ్లు కూడా ఎవరు గవర్నమెంట్ కోచ్లు కాదు, ఏదో ప్రాతిపదికం ఏదైతే అవుట్ సోర్సింగ్ మీద వచ్చేసి క్రీడాకారులను చేస్తున్నారు. ఇప్పుడు ఉసాముద్దీన్ అయితే ఏంది, మన ఉసాముద్దీన్ వాళ్ళ పిల్లలు కూడా ఆయన ప్రైవేట్ సోర్సే. తను నిఖత్ జరీన్ తనది అక్కడి నుంచే వచ్చింది. హాకీ ఎండల సౌందర్య సుబ్బారావు సార్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు, ఆయన కూడా అవుట్ సోర్సింగే. అందరూ మ్యాక్సిమంగా పర్ఫామ్ చేసేదంతా గూగుల్ సౌమ్య తనకు ఒక అవుట్ సోర్సింగే. వాళ్లకు గవర్నమెంట్ కనీసం ఒక గ్రౌండ్ ఇచ్చేసి వాళ్ళకి ఏదైనా గౌరవ వేతనం ఇచ్చేసి, నువ్వు ఇంత పెద్ద ప్లేయర్లను అంతర్జాతీయ ప్లేయర్లను ఇండియాకి ఈరోజు గూగుల్ సౌమ్య ఆడుతుంది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మన ఇండియా నిజామాబాద్ నుంచే, ఆయన అవుట్ సోర్సింగే తన కోచ్. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాక్సిమం అవుట్ సోర్సింగ్ కోచెస్ ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా వసతి కల్పించి ఒక స్టేడియం నిర్మించి వాళ్ళకు బాధ్యత ఇచ్చి ఈ స్పోర్ట్స్కి మీరు బాధ్యతగా ఉండండి, దీని నుంచి మీ ప్లేయర్లు మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి ఏదో గౌరవ వేతనం ఇచ్చేసి వాళ్ళకు వసతులు కల్పిస్తే ఇంకా మంచి క్రీడాకారులు నిజామాబాద్ నుంచి ఇండియా భారతదేశానికి ఆడుతారని.